మన సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. 31వ కీర్తన 23వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. దీంట్లో 3 విషయాలున్నాయి. కానీ ఈరోజు మొదటి మాటనే మనం ధ్యానం చేసుకుందాము. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. భక్తులు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు యేసుక్రీస్తుని ప్రేమించుట. రాసినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎలా ప్రేమించాడు, ఎంత స్థాయిలో ప్రేమించాడు, వాటిని చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా ఆ మాటల ఆ అనుభవాల వెలుగులో మనము దేవుణ్ణి ఇంకా కొంచెము దగ్గరగా ప్రేమించుటకు సహాయము చేయునుగాక. బైబిల్లో ఒక మంచి మాట, ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఆ దేవుని గురించినటువంటి విషయాలు చాలా, అంటే అబౌవ్ మై అండర్స్టాండ్, నాకేం అర్థం కావడం లేదు దేవుని గురించి అని అంటూ ఒక వ్యక్తిని అడిగాడంట. దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతగా దీవిస్తున్నాడు, నేనైతే ఏం చేయడం లేదు, దేవుని ఎట్లా ప్రేమించాలి అని తనకు ఒక తనని మెంటర్షిప్ చేసే వ్యక్తిని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడంట. దేవుణ్ణి ప్రేమించాలంటే చాలా సింపుల్. యోహాను సువార్త 14:15 వచనంలో, నా ఆజ్ఞలు గైకొనుట వలన మీరు నన్ను ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ మాట మన మనసులో పరిశుద్ధాత్మ దేవుడు రాయును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలను గైకొందురు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి అడుగడుగున తన ఆజ్ఞలను గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ ఆజ్ఞలను గుర్తు చేసినప్పుడు దానిని గైకొనుట వలన, దాని ప్రకారము చేయుట వలన మనము దేవుణ్ణి ప్రేమించినటువంటి వారము అవుతాం. దావీదు గారి జీవితంలో తను అనేక విషయాలలో దేవుని యొక్క ఆజ్ఞను గైకొన్నాడు. విచిత్రమైన సందర్భములలో దేవుని యొక్క ఆజ్ఞను, కష్టతరమైనటువంటి సమయంలో దేవుని ఆజ్ఞను గైకొన్నాడు. మనం ఈ మధ్య కాలంలో దావీదు గారి జీవితాన్ని పలుమారు గుర్తు చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో 1 సమూయేలు గ్రంథము 26వ అధ్యాయములో 9 నుండి 11 వచనాలను మనం చూస్తే, అక్కడ ఒకవైపు సౌలు గారు తరుముతున్నాడు. రాజుగా ఉన్నటువంటి వ్యక్తే, కాపాడవలసినటువంటి వ్యక్తే చంపాలని, ఎంత అధికారము! అవతల వ్యక్తికి అధికారం లేదు, బలము లేదు, దీనుడు, అంత చంపడానికి వస్తున్నప్పుడు దావీదు గారికి దేవుని ఆజ్ఞ గుర్తుకొస్తుంది. అదేంటంటే, అభిషేకింపబడిన వ్యక్తిని మీద నేను చెయ్యి వేయకూడదు, నేను చంపకూడదు. చూడండి, అంటే ఇది మామూలు, ఒకవైపు చంపడానికి వస్తున్నారు. చంపడానికి వస్తే మనము ఎదురు తిరగచ్చు కదా, మనల్ని మనం కాపాడుకోవాలి కదా. ఎదురు తిరిగి చంపేస్తే ఇంకొకసారి ఆ శత్రువు మనకు ఉండడు కదా అన్నటువంటి ఆలోచనలు మనకు చాలా వస్తూ ఉంటాయి. అయితే శత్రువు తరిమినప్పుడు మన మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి మన మీదకి ఎదురు తిరిగినప్పుడు దేవుని ఆజ్ఞ గుర్తుకు రావడము, అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను చంపను. దేవుని ఎలాగూ మనము ప్రేమించాలి, తన ఆజ్ఞలను పాటించుట వలన. వీటన్నిటిని బట్టి దేవుడు
దావీదుని మెచ్చుకుంటాడు. దావీదు నా హృదయానుసారుడు. ఏది ఏమైనా నా ఆజ్ఞలను ఆయన పాటిస్తాడు. మొదటిది. రెండవది, ఆ మొదటి సమూయేలు గ్రంథంలోని 17వ అధ్యాయంలో ఆ ఫిలిస్తీయుణ్ణి చంపే విషయంలో ఒకవైపు అందరూ పారిపోతున్నారు ఇశ్రాయేలులు. అవతల వ్యక్తి సవాలు విసురుతున్నాడు. ఆ? అప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథంలో మనకు సుపరిచితమైనటువంటి మాట 17వ అధ్యాయములో 26వ వచనంలో దావీదు గారు ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేళ్ల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, రోషం, ఈ ప్రేమ దేవునికి అవమానము, దేవునికి నింద వచ్చుట తట్టుకోలేని మనసు ప్రేమించుట. నేను నమ్మినటువంటి దేవునికి దూషణ వస్తుంది, అవమానం వస్తుంది అంటే తట్టుకోలేడు. అవతల వ్యక్తి ఎంతటి వాడైనా నా దేవుణ్ణి దూషిస్తే, నా దేవునికి అవమానం కలిగితే, నా సమాజానికి అవమానం కలిగితే తట్టుకోలేనటువంటి మనస్సు దేవుణ్ణి ప్రేమించే మనస్సు, రోషము కలిగినటువంటి ప్రేమ. తర్వాత 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో 1 నుండి 15 వచనాలను మనం చూస్తే, అక్కడ తాను మందసాన్ని తిరిగి తీసుకొని వచ్చుట. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయములో తర్వాత మొదటి వచనం నుండి, తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కేరుబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. దేవుని మందసము కావాలి. దేవుని మందసము దావీదు గారు వేసినటువంటి గుడారములో ఉండాలి. పట్టుబట్టాడు. ఎంత పట్టుబట్టాడంటే, అసలు ఎందుకు మందసం? ఎందుకు మందసము? దేవుని సన్నిధికి గుర్తు. దావీదు గారు నివసించినటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధి ఇటువంటి వస్తువులలో ఉండేటటువంటిది. మందసము లేకపోతే దేవునికి దూరంగా ఉన్నట్టు నేను అని ఆయన భావం. మందసం ఎక్కడో ఉండి, దేవుడెక్కడ ఉండి, నేనెక్కడ ఉంటే అదేంటి? నాకు మందసం కావాలి. ఎంతో మందిని తీసుకొని, శూరులను తీసుకొని ఆయన వెళ్ళాడు. మార్గ మధ్యములో తీసుకొని వస్తుంటే ఉజ్జా అనేటువంటి వ్యక్తిని దేవుడు మొత్తినందుకు ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన భయపడిపోయాడు. దావీదు గారు భయపడిపోయి మళ్ళా ఇంటికి వెళ్ళి మరలా ఓబేదెదోము కుటుంబాన్ని దేవుడు దీవించాడని ఎరిగినప్పుడు ఆయన చూడండి 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినపడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఆ మందసాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి చనిపోతే భయం కలిగింది. అట్లని వదిలిపెట్టలేదు. ఎట్టు తిరిగి ఏదైనా మళ్ళా దేవుని సన్నిధి కావాలి, దేవుని ఆశీర్వాదము కావాలి అని పట్టుబట్టినటువంటి వ్యక్తి.
దావీదు గారు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిని కోరుకుంటున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ నేను దేవుని సన్నిధిలో ఉండాలన్నటువంటి మనస్సు. దేవుడు నాతో ఉంటే చాలు, దేవుడు నాతో ఉంటే చాలు. దేవుడు ఒక దగ్గర, నేను ఒక దగ్గర, దేవుడు ఒక సమయంలో, నేను ఒక సమయంలో, కదా. ఎప్పుడూ మందసము మా దగ్గరనే ఉండాలి, ఎప్పుడూ దేవుడు మాతోనే ఉండాలి. దేవునితో ఎడబాటు తట్టుకోలేనటువంటి మనస్సు, తట్టుకోలేనటువంటి మనస్సు. కనుక యెహోవా భక్తులారా, యెహోవాను ప్రేమించుడి. 2 సమూయేలు గ్రంథంలో అదే విషయము మనము 6వ అధ్యాయంలోని 20 నుంచి మనం చూస్తే, ఆయన మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా, ఇశ్రాయేలులకు రాజు అని నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి, ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడవగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనక ఉండెను. నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి, ఈవెన్ మోర్ అన్డిగ్నిఫైడ్, నా రాజు కొరకు, నా దేవుని సన్నిధి కొరకు ఇక్కడ ఘనత, పేరు, అధికారము, గౌరవము ఇవి నాకు కనపడవు. దేవుణ్ణి ప్రేమించుటలో, చూడండి, ఇదొక పాఠం మనము నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించుటలో ఆ సంతోషము, ఆ సన్నిధిని బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, దేవుణ్ణి ఆరాధించుటలో, దేవుణ్ణి ఆరాధించుటలో ఒక ఒక స్టాండర్డ్ని మనం మెయింటైన్ చేయాలి అన్నది కాకుండా, హృదయపూర్వకంగా, మనసంతటితో, బలమంతటితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. 2 పాఠాలు ఇక్కడ, 2 పాఠాలు ఏంటంటే, ఈ డిగ్నిటీ, లేకపోతే దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అన్నటువంటిది కాకుండా, దేవునికి నాకు సంబంధము, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన ప్రకారము నేను దేవుణ్ణి ఆరాధన చేస్తాను. నంబర్ 1, మొదటి పాఠం. రెండవ పాఠము, ఇప్పుడు నా భార్య నా స్టేటస్ని కోరుకుంటుంది. నా భార్య నా స్టేటస్ని కోరుకుంటుంది. నువ్వు రాజువు, నేను రాణిని. ఆ పనికత్తెల దృష్టిలో నువ్వు చాలా తక్కువగా కనపడతావు. అట్లా వాళ్ళ దగ్గర నిలబడితే అందరితో నువ్వు సమానమా? అందరితో నువ్వు కూర్చుంటావా? నీకంటూ ఒక సింహాసనం ఉంటుంది, నీకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు వస్తే అందరు లేచి నిలబడాలి. దేవుని ఎదుట ఇవి కోరుకొనుట వాక్యానుసారమైనటువంటిది కాదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నవారికి ఒక స్టేటస్ అనేటువంటిది గుర్తుకు రాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను అంటే
ఆరాధిస్తున్నాను అంటే మనం చాలాసార్లు కొంతమంది అది ఆశిస్తారు. గుడికొచ్చారనుకోండి, ఆరాధనకొచ్చారనుకోండి, ఆరాధనకొస్తే ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. డిగ్నిటీగా ఉండడం తప్పు కాదు. తప్పు కాదు. మంచిగా ఉండడం తప్పు కాదు. కానీ అందరితో నేను ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందరితో నేను సమానుడనే. దేవుని ఎదుట మేమందరము సమానమే. నేనేమి ప్రత్యేకము కాదు. నువ్వు నా భార్యవైనప్పటికీ దేవునితో పోలిస్తే, దేవుని దగ్గర సన్నిధిలో నేను ఆరాధనకు వస్తే, నీ ఆశలు, నీ ఏమంటారు? ఆ దృష్టి సమాజము సమాజం వైపు నుంచి చూచి, సమాజపు కన్నులతో చూచి, నువ్వు అందరితో కలిసి ఉంటే నీకేం పేరొస్తది? అని తన సొంత భార్య చెప్పినా, సొంత కుటుంబ సభ్యులు చెప్పినా, దేవుని ఆరాధించుటలో తగ్గేదే లేదు అన్నట్టుగా ప్రేమించుట. నువ్వేమైనా తిట్టుకోమ్మా, నన్ను ఎట్లనైనా చూడు, నాకెంత అవమానం వచ్చినా పర్లేదు. కానీ దేవునితో పోలిస్తే, దేవుని సన్నిధితో పోలిస్తే, దేవుడు నన్ను దీవించినటువంటి విధానాన్ని నాకు గుర్తుకొస్తే, ఈ బట్టలేంటివి? ఈ బట్టలేంటివి? ఈ రాజు వస్త్రాలేంటివి? నా దేవుని ఎదుట రాజు వస్త్రాలు దేనికి? రాజు వస్త్రాలు వేసుకోవడం తప్పు కాదు. కానీ నా దేవుని దగ్గర ఇవేమి నాకు కనపడవు. నా దేవుని దగ్గర ఇవేం కనపడవు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. డ్రెస్సును బట్టి డిగ్నిటీని కోరుకొనుట వాక్యానుసారమైనటువంటిది కాదు. పొజిషన్ను బట్టి దేవుని దగ్గర ప్రత్యేకత కోరుకొనుట ప్రత్యేకత కోరుకొనుట అది దేవుని సన్నిధిలో సరైనటువంటిది కాదు. దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారికి ఇక దేవుడే కనపడుతుంటాడు. ఎంత కనపడతాడంటే, దేవుడు ఎంత కనపడాలి మనకంటే, మనం ఏంటి దేవుని ఎదుట? మనం ఏంటి? ఎక్కడ డిగ్నిటీ మెయింటైన్ చేసేది? ఎక్కడ నేను సింహాసనాలు కోరుకునేది? ఇంత పెద్ద వ్యక్తిని వస్తే మీరు నన్ను పట్టించుకోలేదు. చర్చిలానే ఒక్కోసారి మనకు మనసు వస్తుంది. ఒక మనసు, ఒక తలంపు వస్తుంది. నన్ను వాళ్ళు గుర్తించలేదు, నాకు ముందు కూర్చోబెట్టలేదు, నాకు కుర్చీ వేయలేదు. ఆ దావీదు గారు దేవుని ఎదుట దేవుని ప్రేమించినటువంటి విధానము, పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. ఏ అలంకారాలు? ఏ అలంకారాలు కావాలా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు? పరిశుద్ధాలంకారములు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాలంకారములలో తగ్గించుకునేటటువంటి గుణము ఒక అలంకారము. మృదువైనటువంటి హృదయము ఒక మంచి అలంకారము. పేర్లను బట్టి, డిగ్రీలను బట్టి, స్థాయిని బట్టి, ఆర్థిక స్థాయిలను బట్టి ప్రాధాన్యత ఇచ్చుట, ప్రాధాన్యత కోరుకొనుట అది వాక్యానుసారమైనటువంటి ఆరాధన కాదు. అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఎవరి మనస్సును మెప్పించడానికి, అరే నా భార్య బాధపడుతుందేమో, నా భార్యకు కష్టమవుతుందేమో ఇట్లా ఉంటే అని దేవుణ్ణి వదిలిపెట్టినటువంటి స్థితి దావీదు గారికి లేదు. ఐ విల్ బికమ్ ఈవెన్ మోర్ అన్డిగ్నిఫైడ్. నా యేసుక్రీస్తు ఎవరండి? నా యేసుక్రీస్తు పాపులతో, సుంకరులతో కలిసి తిరిగినవాడు, కలిసి భోజనం చేసినవాడు, వారితో వ్యభిచారులతో మాట్లాడి సువార్తను ప్రకటించినవాడు నా యేసుక్రీస్తు. నేను నేను వాళ్ళతో దేవుని నామంలో కలవడానికి నాకేంటి ఇబ్బంది?
నా యేసుక్రీస్తు, నా ప్రభువు, నా రక్షకుడు. ఆయననే కదా నేను అంగీకరించింది. మరి నేను ఇంకొక దగ్గరికి పోవడానికి ఏది ఆపుతుంది? ఏది ఆపుతుంది? దేవుని ప్రేమిస్తున్నాను అని నా సహోదరుని ద్వేషిస్తే దాన్ని ప్రేమ అంటానండి? నేను దేవుని ఆరాధనకు వెళ్తున్నాను అని నా సహోదరులను దూరం పెట్టి వాళ్ళు నేను కలవను, టచ్ చేయను, అవసరం లేదు, నాకేం తక్కువైంది అన్న మనసు దేవుణ్ణి ఆరాధించే మనసానండి? అది మనస్సు దేవుని ఆరాధించే మనసా? పరిష్కారం ఎక్కడుందంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించే విషయంలోనే ఉంది. రూల్స్ రెగ్యులేషన్స్ పాటించేది కాదు. ఇప్పటి నుండి మీరు ఇలాగు చేయండి, ఇప్పటి నుండి మీరు ఇలాగు చేయకండి. డూస్ అండ్ డోన్స్ తోటి ఆరాధన జరగదు, పరిచర్య జరగదు. ప్రభువును హృదయంలో చేర్చుకొనుట ద్వారా ఎవ్వరు చెప్పకయే ఎవ్వరు చెప్పకయే వాక్యానుసారంగా మనం జీవించడానికి సహాయం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నని చెప్పాలి? ఎన్నని ఎంతమందికి ఏవని చెప్పాలి? యేసుక్రీస్తుని అంగీకరిస్తే యేసుక్రీస్తుని అంగీకరిస్తే దేవుణ్ణి ఆరాధించే విషయంలో డిగ్నిటీ పనికే రాదు. ఏం ఏం పెట్టుకొని నిలబడతావు దేవుని దగ్గర? ఏం ముఖం పెట్టుకొని దేవుని దగ్గర మనం నిలబెడతాం కదండి. రెండో సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 9 నుండి 23వ వచనం వరకు మనం చూస్తే ఇక ఇది విచిత్రమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అయ్యా అంటే కుటుంబంలో ఒక శిక్ష వచ్చింది, మరణం. ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు, ప్రభా బ్రతికించు ప్రభా, ప్రభా బ్రతికించు ప్రభా అంటే లేదు లేదు, అది బ్రతకడానికి వీల్లేదు, చంపేస్తానని చంపేశాడు. కొడుకుని చంపేశాడండి. కొడుకుని చంపిన తర్వాత వెనక్కిపోయాడా? లేదు, నాకు అదే దేవుడు కావాలి, నా కుమారుణ్ణి చంపిన దేవుడే నాకు మరలా కావాలి. యెహోవా భక్తులారా దేవుని ప్రేమించండి. ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఏ సందర్భంలో. చాలామంది మన కుటుంబాలలో ఏదైనా విపత్తు జరిగితే, జరగరానిది జరిగితే, ఎంత ప్రార్థించినా జవాబు రాకపోతే వెనక్కిపోయే ప్రమాదం ఉన్నది. ఈరోజు పాఠం ఏంటంటే ప్రేమించండి. ఎంత పోయినా, ఎంత నష్టమైనా, ఎంత కష్టం వచ్చినా దేవుని ప్రేమించే మనసు పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. ఎంత ప్రేమిస్తాడంటే దేవుణ్ణి, ప్రభా నా కుమారుని చంపినావు కదా, కరెక్ట్ చేసినావు, కరెక్టే చేసినావు, నువ్వు న్యాయవంతుడవే, నీవు నా కుమారుని చంపి నిర్మలడువుగా అగుపడదువు. 51వ కీర్తన. నువ్వు న్యాయం చేశావు, నేను నిన్ను ప్రేమించకపోవటం ఏంటి? దేవుడు నాకు అన్యాయము చేశాడు అన్న స్వరము లేదు, ఆ మాటనే లేదు. దేవుడు ఎవ్వరికి కూడా అన్యాయం చేసే ఛాన్సే లేదు. అది ఫిక్స్ చేసేసుకోవాలి, అది ఫిక్స్. దేవుణ్ణి ప్రేమించుట. ఉం? ఇంకొక సందర్భంలో మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 22వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం చదివితే అక్కడ దేవుణ్ణి ఎట్లా ప్రేమిస్తున్నాడు అంటే 3 విషయాలు. మొదటిది, నాకేమో మంచి ఇల్లుంది, దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి ఇల్లు ఉంది, నా దేవునికి దేవాలయము లేదు. దేవాలయము కట్టాడు. ఆశ. పోయి నాతాన్ ప్రవక్త, నాకు ఇంత ఆశ ఉందయ్యా, దేవుని ఆలయము పట్ల ఆశ.
దేవుని ఆలయమును గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని సంఘం అంటే ఆశ, కట్టబడాలి, ఎదగాలి, సంఘం ఎదగాలి అన్నటువంటి ఆశ. నంబర్ 1. నంబర్ 2, దావీదు గారికి, అయ్యా నువ్వు కట్టకూడదు. నువ్వు కట్టకూడదు అంటే, సరే ప్రభా, ఎదురు లేదు, నువ్వెందుకు కట్టకూడదు అనేది ఎదురు లేదు. నువ్వు కట్టకూడదు. మరి ఈ ఆశ ఎట్లా పోతుంది? సరే నేనైతే కట్టను కానీ దాని కొరకు ఏదైతే అవసరం ఉందో వాటన్నిటిని నేను సమకూరుస్తాను. సంఘంలో ఒక్కొక్కసారి మనకు డిస్కరేజ్మెంట్స్ వస్తాయి కదా. డిస్కరేజ్మెంట్, ఏదన్నా విషయం, నువ్వు చేయొద్దు, నువ్వు రావద్దు అంటే, సరే నాకు ఇంకొక మార్గం ఉంది దేవుని ప్రేమించేది. ఇంకొక మార్గం ఉంది, ఈ పని కాకపోతే ఈ పని చేస్తా. ఇక్కడికి పోవద్దంటే నేను ఇక్కడికి పోతా. చూడండి, దేవుని ప్రేమించడంలో వెనకపోయేది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క చిన్న మాట అంటే మొత్తానికే సంఘానికి రాకుండా బంద్ అయ్యేటటువంటి మనస్తత్వాలు, అది వాక్యానుసరమైనటువంటి మనసు కాదు. అది అపవాది మనల్ని దేవునికి దూరం చేసేటటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు. కొంతమంది మన ఎడల అట్లా ప్రవర్తిస్తుంటారు. ఆ చిన్న మాటకే దేవుణ్ణి మనం ప్రేమించకుండా పోతామండి. ఆ చిన్న మాటకే ఎదురుబోము. సరే నువ్వు అది అది చేద్దాను కదా, నువ్వు అక్కడ కూర్చోద్దాను కదా, ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధన చేస్తా. నువ్వు నన్ను కోయర్లకు రాని వద్దు అన్నారు కదా, చర్చికే బంద్ అవుతారు. ఎందుకు కాంగ్రిగేషన్లో ఉండి పాడకూడదు? ఎందుకు కాంగ్రిగేషన్లో ఉండి పాడకూడదు? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఉదాహరణకు. దావీదు లాంటి వాడే, అంత ఘనత కలిగినటువంటి వ్యక్తే దేవుడు, ఇది నువ్వు చెయ్యకు, ఇది నువ్వు కట్టడానికి వీలు లేదు అంటే, సరే ప్రభా నేను ఈ పనైనా చేస్తా, ఈ పని చేస్తాను, ఎంత సమకూర్చాడు కదండి. యెహోవా భక్తులారా, యెహోవాను ప్రేమించండి, ఆయన ఆజ్ఞలను పాటించండి, రోషము కలిగి ప్రేమించండి, ఏమి ఘనతను కోరుకొనకండి. సంఘము పట్ల ఆశ, ఆసక్తి. ప్రార్థన. జీవం గల తండ్రి, వాక్యమైన ప్రభా, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.